అంగన్వాడీ హెల్పర్స్‌గా అంటే అంగన్వాడీ మహిళలు చూస్తున్నారు మీరు వాళ్ళు పడే కష్టం గాని, లేకపోతే వాళ్ళు చేసే డ్యూటీలు గాని, వాళ్ళకి హెల్పర్స్‌గా మీరు దగ్గరగానే ఉంటారు. అసలు నిజంగా ఇన్ని రోజుల నుంచి వాళ్ళ సమస్యలు పట్టించుకోలేనంత పరిస్థితిలో ఉన్నారా? లేకపోతే కొంతమంది అంటున్నట్టు అసలు వీళ్ళది ఉద్యోగాలే కాదు, వాళ్ళు పెద్ద కష్టపడే ఉద్యోగం కాదు అని చెప్తున్నట్లుగా ఏంటి మీరేం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ ఉద్యోగంలో ఉండే మేము కష్టమే. ఉద్యోగం చేస్తున్నామో లేదో జనాలకి తెలుసు. వాళ్ళ మధ్యలో మేము ఎంత సఖ్యతగా తిరుగుతామనేది బెనిఫిషరీకి తెలుసు. అవును. అలాగే ప్రభుత్వానికి కూడా తెలుసు. ఉమ్. తెలిసినా కూడా మమ్మల్ని ఇంత నిర్లక్ష్యంగా చేయటం చాలా మేము దుర్మార్గంగా ఆలోచిస్తుంది. ఉమ్. కాబట్టి మేము ఏం చేస్తాము అనేది మా దగ్గరికి వచ్చి చూస్తే తెలుసుద్ది. అవును. ఎక్కడో ఉండి మంత్రి గారు మాట్లాడటం కాదు, మాకు తెలుసా మాకు తెలియదా అని. ఉమ్. ఇవాళ భర్త లేని వాళ్ళు ఉన్నారు, చాలా మంది అవును. వికలాంగులు ఉన్నారు. ఉమ్. ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయంటే ఉమ్. 1400 బియ్యం కట్ట మేము కొనుక్కోగలమా సార్? అవును. మాకు ఇచ్చేది 7000 మాత్రమే. ఉమ్. ఆ 7000లో చాలా మంది ఉమ్. రెంట్కు ఉండే వాళ్ళు ఉన్నారు. అవును. ఇవాళ 5000కు తక్కువ రెంట్ దొరకట్ల, అవును. రెంట్ హౌస్ అనేది దొరకట్ల. అవును. వాళ్ళు అద్దె ఇవ్వకపోతే ఖాళీ చేయమని మమ్మల్ని ప్రెషర్ ఎక్కువయ్యి మేము ఎన్నో ఇబ్బందులు పడి అప్పులు తెచ్చుకొని వడ్డీలు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అదే కాక మేమేం చేస్తాం అంటారు. మేము 8:30 కల్లా సెంటర్లు తెరిచి 4 వరకు అక్కడే ఉండాలి. లేకపోతే ఏ పిల్లవాడు రాకపోయినా, వాళ్ళు సరిగ్గా లేకపోయినా మేము వాళ్ళని పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎంత కాపలా కాసి, ఎంత మోటార్ చేసి, వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినా చేసినా మేము విసుక్కోకుండా చేసి తల్లిలాగా చూస్తున్నాం. కానీ మా తల్లి పాత్రని వాళ్ళు ఎద్దేవగా చూస్తున్నారు. ఎందుకో మాకు అర్థం కావట్లేదు. అది ఎప్పటికైనా సరే మమ్మల్ని అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం మమ్మల్ని ఒక గుర్తింపు తెస్తుందని మేము అనుకుంటున్నాము. మరి ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక ఓటర్గా బాగానే గుర్తించాడు కాబట్టే మన ప్రభుత్వం రాగానే మీకు వేతనాలు పెంచుతారు, మన ప్రభుత్వం రాగానే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు, మన ప్రభుత్వం రాగానే మీకు అనేక పథకాలు ఇస్తారని చెప్పి. మరి మీరు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు కనీసం ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలైనా అందాలి. దానికి మీరు అర్హత లేదంటున్నారు. అలా అర్హత లేదంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మీరు అడుగుతుంది చాలా సింపుల్ డిమాండే కదా. ఈ మాత్రం చిన్న విషయం ఎందుకని ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోతుంది? మేము అడిగే డిమాండ్లు అసలు చాలా సింపుల్ అండి. ఆయన ఆలోచిస్తే ఒక నిమిషం ఆలోచించిన టైం కూడా పట్టదండి మా డిమాండ్ నెరవేర్చడానికి గవర్నమెంట్ కి. కానీ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారనే ఆలోచనలోనే ఉన్నారు కానీ మేము చేసే సేవలు గుర్తించట్లా. ఇప్పుడు చుట్టుపక్కల వచ్చే వాళ్ళని వాలంటీర్ని వీళ్ళనే దృష్టిలో పెట్టుకుంటున్నారు కానీ అంగన్వాడీ వాళ్ళు ఫస్ట్ నుంచి అసలు ఇది స్థాపించిన కాడ నుంచి నీకు ఓటర్ లిస్టు ఎవరు తయారు చేశారు, బూత్ లెవెల్ అధికారులుగా ఉండి అంగన్వాడీ టీచర్లు ఏం చేస్తున్నారు, ఏ టైంలో వెళ్తున్నారు, ఏ టైంలో వస్తున్నారు. నిజం మాట్లాడాలంటే టీచర్ గారు వాళ్ళకి ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్గా ఒక ఇది ఇచ్చి వదిలేశారు. వాళ్ళు నైట్ 1 గంట అవని 2 అవని వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది ఈ విషయాన్ని ఎవరు ఏమంటున్నారంటే చుట్టుపక్కల ఎవరో ఎందుకండి ఇంట్లో మగవాళ్ళు ఈ టైం నుంచి ఈ టైం దాకా నువ్వేం చేస్తావని వాళ్ళ జీవితాల్లో గొడవలయ్యే ఇది కూడా ఉంది. కానీ ఎవరు చెప్పుకోకుండా చేయకోకుండా ఈ విషయాన్ని దాచుకొని వాళ్ళు గవర్నమెంట్ కోసం ఎంతో కష్టపడి ఉద్యోగం చేస్తున్నారు. కానీ ఎందుకని అర్థం చేసుకోకుండా వీళ్ళు మమ్మల్ని ఎంత సీతకన్నేసి చూస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. నేను మీ బిడ్డని, నేను మీ అందరిని, నేను మీ తమ్ముడిని అనే చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మహిళ ఇంట్లోంచి బయటికి వెళ్ళి పని చేస్తుంది అంటే ఇంట్లో భర్తకు కూడా వేనీళ్ళకి చన్నీళ్ళలాగా ఏదో ఉడతా సాయం చేద్దామనే కదా. ఇంత చిన్న కనీస వేతనంతో 10,500 లేదా మీరంటున్న హెల్పర్స్కి 7,000 రూపాయలకి కూడా మీరు ఉద్యోగాలు ఇన్ని గంటల పాటు చేస్తున్నారంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉండి కుటుంబాలను పోషించుకోవడానికి ఇంకో రూపాయి ఏమన్నా రేపొద్దున కూడబెట్టుకుని ఒక ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఒక ఏదో పిల్లలకు విద్య చదివించాలి, లేకపోతే పెళ్లిళ్ళు చేయాలి అని ఇన్ని ఇబ్బందులు పడుతున్న ఈ అంగన్వాడీ మహిళలంతా కూడా ఒక మిడిల్ క్లాస్ పీపుల్ అనే విషయం కూడా అర్థం కావట్లేదు అంటారా? అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు అయితే ఇలాంటి ఉద్యోగాలు చేస్తారా? డబ్బున్న వాళ్ళన్నా చేస్తారా చేయరా అనేది మన సమస్య కాదు సార్. ఈ ఉద్యోగం మేము ఒక తల్లిలాగా ఆలోచించుకొని చేస్తున్నాం కానీ నిజం మాట్లాడితే వీళ్ళు ఇచ్చే జీతం మాకు ఎటు సరిపోదు సార్. చాలని జీతం చేస్తాం, బాధపడుతున్నామని. కనీస వేతనం 26,000 చట్టం ఉంది కాబట్టి మాకు అమలు చేయమని మేము అడుగుతున్నాం. అంతేగాని మా డిమాండ్ మేము ఎక్కలేని మేడ ఎక్కమని
ఎక్కించమని మేము అడగట్లేదు సార్ గవర్నమెంట్ ని, అత్యాశతో అడగట్లేదు. కేవలం గవర్నమెంట్ వాళ్ళు సృష్టించిన, వాళ్ళు జీవో చేసిన, జారీ చేసిన పద్ధతి చట్టాల ప్రకారమే మేము అడుగుతున్నాం. మేమేం ఎక్కువ అడగట్లేదు. ఆ ఎక్కువ ఏదో చిన్న ఉడతా భక్తితో కూడా మాకు ఏది చేయలేకపోతే మేము ఎందుకు సార్? మేము ఓటర్లను మేము 1,06,000 ఓటర్లుగా సార్, మా ఇంట్లో ఇంకా 4 లక్షలు అవుతాయి. ఇంకా ఆ పక్కన చుట్టాలు మాకెవరు లేరా? మాకు బంధువులు ఉండరా? మేము చెప్పుకోలేమా? బెనిఫిషియర్స్ లేరా ఏరియాలో? ఎవరు లేరానండి. ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నారు? ఇంకో 2-3 నెలల్లో ఓట్లు జరుగుతాయి, ఎన్నికలు ఉంటాయి. ఇంత చిన్న లాజిక్ ని ఎందుకని ప్రభుత్వం మిస్ అయిపోతుంది? లాజిక్ మరి ఆయన మర్చిపోతున్నారు, సజ్జల రామకృష్ణ గారు మర్చిపోతున్నారు. మాకు తెలియదు సార్. మాకు నవ్వుకోవాలో మరి మేము సంతోషంగా ఉండాలి, ఏం చేయాలో మాకు తెలియని పరిస్థితిలో మేము ఉన్నాం సార్. దెబ్బ ఎదురు దెబ్బ తగలబోతుంది సార్, మీరు జాగ్రత్తగా ఉండండి అని మేము ముందే హెచ్చరించాం. ఇప్పటికి పలుమార్లు హెచ్చరించాం. కానీ దగ్గరికి వచ్చేసినాక మేము మాత్రం ఏం చేస్తాం సార్? రాయంది జాగ్రత్త, రాయంది జాగ్రత్త అని చెప్తున్నాం. మేము అర్థం చేసుకోవట్లా. ఏం చేస్తారు ఓడగొట్టుకుంటారో ఊడించు, అది మాకు సంబంధం లేదు సార్, సంబంధం లేదు మాకు అది. కాబట్టి మేమేమి ఆయన కించపరచట్లేదు. మా అన్నయ్య అన్నావు, మా కొడుకు అన్నావు, మా తోడబుట్టినోడు అన్ని నువ్వు చెప్పావు. మేము ఆ విషయంతోనే, ఆ ఉద్దేశంతోనే తోడబుట్టినోడు అనుకోనే మేము మా డిమాండ్లు అనేది మీకు చెప్పడం జరిగింది. మా కోరికలు తీర్చన్నా, నువ్వు తీరిస్తే నువ్వు నా సొంత అన్నం అనుకుంటాను, తమ్ముడు అనుకుంటాము, కొడుకు అనుకుంటారు, అలా అనుకుంటారు. కాబట్టి మా డిమాండ్లు ఏవైతే ఉండేయో దయచేసి తీర్చండి. ఇంకోటి నేనేం చెప్తున్నానంటే, మా ఈ సేవలో చాలా మందికి మేము ఏం చేస్తాం అనేది గ్రౌండ్ వర్క్ గా ఎవరికి తెలియదు సార్. ఏ టైం వెళ్తారో, ఏ టైం వస్తారో చాలా మందికి తెలియదు. అయితే మా మీద ప్రెజర్ ఎంత ఉంటదంటే, నిజంగా ఒక్కొక్కసారి మేము అన్నం తింటా కూడా ఇబ్బంది పడతాం. టైంలో తిని తినక, ఆరోగ్యం బాగోక ఎంత ఇబ్బంది. ఆరోగ్యం బాగోలేదని సెలవు అడిగితే ఒక్కరోజు సెలవు ఎవరు సార్ మాకు? ఆ విషయం వీళ్ళకి తెలుసా? మేము పండగ వచ్చిన అంగన్వాడీలో బగబగా మండే ఎండల్లో కూడా మమ్మల్ని అక్కడే కూర్చోబెడతారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కరోనా టైంలో మీరు చేసిన సేవ ఒకటి పక్కన పెడితే, నిన్నగాక మొన్న ఒక నెల క్రితం వచ్చిన తుఫాన్ ఏదైతే ఉందో, ఆ తుఫాన్ సమయంలో కూడా మీరు వర్క్ చేశారు. మీకు సెలవు ఇవ్వలేదు, అందరికి ఇచ్చినా మీకు ఇవ్వలేదు. అందరికీ సెలవులు ఇచ్చారు సార్, మాకు మాత్రం సెలవు ఇవ్వాల. మేము ఏ వాన వచ్చినా అంగన్వాడీ వాళ్ళు ఏం చేస్తారు, ఏం పనులు చేస్తారు అనే వాళ్ళకి ఇదే ఒక చెంపపెట్టు. అవును సార్, ఇదే తెలియాలి, అందరికీ తెలియాలి. మేమేం చేస్తాము, వెళతారు కూర్చొని వచ్చేస్తారేమో, వాళ్ళకి ఏం పెడతారు, ఏం చూస్తారని మాట్లాడుకునే వాళ్ళకి ఇది చెప్తున్నాను సార్. నేను వేరే ఏం కాదు సార్. మేము 8:30కి వెళ్ళి 4 వరకు పిల్లల్ని ఆలపాపాలను చూస్తా ఉండగానే మేడం గారికి ఫోన్ చేస్తారు. అమ్మా ఆ రిపోర్ట్ చెప్పు, అమ్మా ఈ రిపోర్ట్ చెప్పు, ఇక్కడికి వెళ్ళు, హౌస్ విజిట్ చేసావా, ఫోటో పెట్టావా, బాత్రూమ్ ఫోటో తీసావమ్మా అని మేడం ఫోన్ చేస్తారు. ఆయా అమ్మ వంట చేస్తున్నావా, పిల్లల్ని చూసుకో, మేము వెళ్ళిపోతున్నాం అంటారు టీచర్ గారు. మేము అనుకుంటాం, బాధపడతాం. అక్కడ పోయి మాడిపోతే మమ్మల్ని అంటారు. పిల్లవాడు వెళ్ళిపోతే దెబ్బ తగిలితే ఏమ్మా ఆయా ఏం చేస్తుంది, కళ్ళు మూసుకుందా, ఏం చేస్తుందమ్మా అంటారు. కానీ మేము పడే కష్టాలు ఎవరికి తెలియదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, జనాలకి చాలా మందికి తెలియదు. మా మీద విజిట్లు, మా మీద కొత్తగా వచ్చిన వాలంటరీ ఏమంటారు, ఎంఎస్కేఎల్ గారు వచ్చి విజిట్ చేస్తారు. వారం కంపల్సరీగా విజిట్ చేస్తారు. అది ఇది బాగుందా, అది బాగుందా అని అడుగుతారు. ఆ రిపోర్ట్లు బాగోపోయినా, ఏ చెప్పపోయినా టీచర్ గారిని పనిష్మెంట్ మేము అంటారు. వేసవకాలం మాకు ఎందుకు సార్ సెలవులు ఎవరు? మేమేం తప్పు చేస్తాం సార్? ఎంత పండగ కూడా ఒక్కరోజు కూడా సెలవు తీసుకుంటానికి లేదా? మేము ఎంత సెలవులు కూడా తీసుకోకుండా చేసే పనిని గుర్తించకుండా ఎవరో 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని ఇచ్చి ఆ వాలంటీర్లు చేసే కష్టాన్ని చూపిస్తున్నారు ఇవాళ స్క్రీన్ మీద బొమ్మేసి. కానీ మేమెందుకు సార్ బయటికి రావట్లేదు? మా కష్టాలు ఎందుకు? మేము ఎన్ని సంవత్సరాలు, నేను జాయిన్ అయ్యే 12 ఏళ్ళు. అలాంటప్పుడు మా టీచర్ గారు వాళ్ళు 22, 30 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. ఏంటి సీనియారిటీకి ఇచ్చిన విలువ ఏది సార్? ఇంత కష్టపడుతుంటే మీకు పైకి మాత్రం మసిబూసి మారేడుకాయలాగా మీరు ప్రభుత్వ ఉద్యోగులు. అవును, ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి మాత్రమే చెప్తున్నారు. చేసేదంతా మేము దేనికి పనికిరాం. మేము చేసే పని బయటికి రావట్లేదు. మాకు అది కూడా బాధగా ఉంది సార్. ఇవాళ సచివాలయం వాళ్ళే చేసేస్తున్నారు, వాళ్ళే చేసేస్తున్నారు, వీళ్ళే చేసేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ వీళ్ళు చేసే వరకు వాళ్ళు చూపించుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను సార్. చివరిగా మీ జగన్మోహన్ రెడ్డి గారికి, మీ అన్నకి ఏం చెప్తారు ఫైనల్ గా? మేమేమి చెప్పేది ఏం లేదు సార్. మా కోరికలు న్యాయమైన కోరికలు అని మీకు తెలుసు, గవర్నమెంట్ కి అందరికీ తెలుసు. కాబట్టి మా న్యాయమైన కోరికలు తీర్చండి. మేము అంతకన్నా కోరుకునేది ఏం లేదు సార్. మేమేమి
అందలం ఎక్కించమని మేము ఎప్పుడు అడగట్లేదు, అడగం కూడా. మేము ఇబ్బంది పెట్టాలని మాత్రం ఇన్ని రోజులు కూర్చోలేదు. మాకు ఆ రోజే ఇంత లేవమ్మా ఇంత ఇస్తాను అని చెప్తే ఆ రోజే మేము వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ మమ్మల్ని ఏ రకంగా పట్టించుకోవట్లేదు కాబట్టి ఎస్మా చట్టం తెచ్చారు, 5 డెడ్ లైన్లు ఇచ్చారు, 5వ తారీఖు డెడ్ లైన్లు ఇచ్చారు, 8వ తారీఖు ఇచ్చారు, 9 ఇచ్చారు, ఆఖరిగా 19 అంటున్నారు. మరి ఏం జరుగుద్దో వేచి చూద్దాం. ఇంకా అంతకన్నా మేము ఏం చెప్పలేం. జరిగేది వాళ్ళు లైవ్ లో చూస్తారు, జరగబోయేది కూడా మేము చెప్పలేము. అది ఏం జరుగుద్దో తెలిసిద్ది.